దశాబ్దాలుగా వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేస్తున్న నిత్య సాహితీ సేవకుడు పింగళి వెంకట కృష్ణారావు అని కొనియాడారు పలువురు. 6 దశాబ్దాలుగా వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేస్తున్న నిత్య సాహితీ సేవకుడు పింగళి వెంకట కృష్ణారావు అని పలువురు వక్తలు కొనియాడారు. శ్రీ రామలింగేశ్వర కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో కృష్ణారావు రచించిన గౌతమలహరి గ్రంథ ఆవిష్కరణ సభను నిర్వహించారు. ప్రముఖ శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ పుస్తక సమీక్ష చేస్తూ కృష్ణారావు సాహిత్య షష్టి పూర్తి చేసుకోవడం సాహితీ రంగంలో నూతన శకాన్ని సృష్టిస్తుందన్నారు. అధునాతన సనాతన సాహిత్యంలోని అనేక అంశాలను పరిశోధనా కోణంలో కృష్ణారావు వ్యాసాలుగా రాశారన్నారు. సాహితీవేత్త డాక్టర్ గుమ్మ సాంబశివారావు మాట్లాడుతూ కృష్ణారావు రాసిన వ్యాసాలు నేటి తరం విద్యార్థులకు పరిశోధనా గ్రంథాలుగా ఉపయోగిస్తాయన్నారు. సాహిత్యాన్ని ఏ కోణంలో చూడాలో కృష్ణారావు వ్యాసాలు స్పష్టం చేస్తాయన్నారు. రచయిత పింగళి కృష్ణారావు మాట్లాడుతూ సాహిత్యాన్ని సామాజిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక కోణాలలో పరిశీలన చేస్తూ రాసిన వ్యాసాల సమాహారమే ఈ గ్రంథమని పేర్కొన్నారు. ఆంధ్ర సాహిత్యంలో వెలుగు చూడని అనేక కోణాలలో ఈ వ్యాసాలను రాసినట్లు తెలిపారు. అంటే ఆ గౌతముని యొక్క గోత్రం ఒక నదిలాగా ఒక సముద్రంలాగా ప్రవహిస్తుంది. అట్లాగే ఆ గోత్రంలో గొప్పవాళ్ళు పుట్టడానికి ఆ ఋషే కారణం. కాబట్టి పిక్కల వారికైనా అలా ఆ పిక్కల లక్ష్మీకాంత గారికైనా పిక్కల వెంకటేశ్వరరావు గారికైనా ఎవరికైనా అన్ని గౌతమ ఋషి యొక్క అనుగ్రహంతో వారు ఆ విధంగా ఆయా రంగాల్లో ఒక స్థిరమైన ఆశయ భవిష్యములు వీరికి వస్తూ ఉన్నాయి. పింగళి వారి కుటుంబం, అందువలన వారు ఈ పుస్తకాన్ని కూడా వారికి ఒక నవల, ఒక వ్యాసం, 2 శతకాలు ఎవరికి అర్థం కాని, తొందరగా మామూలు వాళ్ళకి అర్థం కాని కృష్ణదేవరాయల యొక్క కావ్యం మీద సమీక్ష, ఇట్లా రకరకాలుగా దీంట్లో ఉన్నాయి. ఇలాగ నేను పింగళి లక్ష్మీకాంతం గారి మీద, కాటూరి వెంకటేశ్వరరావు గారి మీద పెద్ద పెద్ద పరిశోధన గ్రంథాలు రాశారు. ఇంకా చాలా గ్రంథాలు, సుమారుగా 11-12 గ్రంథాలు ఉన్నాయి. కొన్ని గ్రంథాలను పరిష్కరించాను. శాతవాహన కళాశాలలో అధ్యాపకుడిగా చేసి నేను రిటైర్ అయ్యాను. ఆ స్వగ్రామం కంచికచేర్ల దగ్గర గోగరాజుపల్లి, వీర్లపాడు మండలం. ఆ గోగరాజుపల్లి గ్రామ నిర్మాతలు కూడా మా పూర్వీకులే. అక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఒకటి నిర్మించి మా పూర్వీకులు దానికి భూములు దానం చేశారు. నేను వంశపారంపర్య ధర్మకర్తగా దానికి నేను వ్యవహరిస్తున్నాను. అటు ఆధ్యాత్మిక విషయంలో కానీ, ఇటు సాహిత్య విషయంలో కానీ ఇలా కృషి చేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా మా గురువుల అనుగ్రహం, మా రామలింగేశ్వర స్వామి, మా ఆరాధ్య దైవం, మా కులదైవం ఆయన యొక్క అనుగ్రహం. మా ముత్తాత గారు కూడా చాలా గొప్ప పండితులు. ఆయనకి ఈ గ్రంథాన్ని నేను అంకితం ఇచ్చాను. మీ పేరు సార్? నా పేరు పింగళి వెంకట కృష్ణారావు. మా ముత్తాత గారు పింగళి రామయామాత్యుడని ఆయన సీతాపతి శతకం రచించాడు. మా పూర్వీకులందరూ కూడా 2-3 గ్రామాలకు అధికారం చలాయిస్తుండేవాడు, గ్రామాధిపతులుగా ఉండేవాడు. మా తరంలో అని మేము వదిలేసాం. అట్లనే ఇంకా చాలా ఎన్ని కృషి ఉన్నాయనుకోండి. 60 సంవత్సరాల సాహిత్య కృషి. 60 సంవత్సరాల కృషి అంటే మరి అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా సమయం పడుతుంది. ఓకే సార్. ఇంతవరకు నాకు తోచిన విషయాలు. అన్నిటికంటే నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు చెప్పాలనుకున్నది సార్, నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, యువతరం మన ప్రాచీన సాహిత్యాన్ని మర్చిపోతున్నది. దాన్ని బాగా గుర్తు చేసుకోవాలి. పద్య రచనలు వదిలిపెట్టి వచన కవితలు రాస్తూ ఉన్నారు. పద్యంలో ఉన్న మాధుర్యం కూడా వీళ్ళు గ్రహించి వీళ్ళు పద్య రచనను అట్లనే వచన కవితను రెండింటిని కూడా వాడు అనుసంధానం చేయాలి. ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం 2 కూడా గొప్పవే. రెండింటిని మనం అనుసంధానం చేసుకున్నప్పుడే మన సాహిత్య పరిశ్రమ సంపూర్ణమవుతుంది. కాబట్టి రాబోయే తరానికి యువకులందరికీ
నేను సూచించే విషయం, నేను అర్థించే విషయం ఏంటంటే మహాభారత, భాగవత, రామాయణాలు మన దేశానికి, మన జాతికి అవన్నీ కూడా పురాతులు. వాటన్నిటిని అధ్యయనం చేయమని, ప్రాచీన కవులను బాగా చదవమని నేను సవినయంగా నిలబడిస్తూ ఉన్నాను. కొత్తాళం పీఠాధిపతులు నన్ను కవితాకృష్ణ బిరుదుతో గౌరవించారు. కొత్తాళం పీఠాధిపతులు పూర్వం వారి పూర్వాశ్రమంలో గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశాడు. ప్రసాదరాయ పరపతి గారు వారి పేరు. వారు మా గురువు గారు. అంటే సాహిత్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా వారు మా గురువు గారు. ఆయన సాక్షాత్తు సరస్వతి స్వరూపుడు. చోడితలంబునను నుతులు శోకగమృక్కి నుతినుంతు శైకతశ్రోణికి చెంచరీక చయ శృంకరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తకరంజపానికి. ప్రపంచంలో ఎవరు గొప్పవాడు కావాలన్నా ముగ్గురు మహాత్ములు ఉన్నారు: లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఈ ముగ్గురులో ఏ ఒక్కరి అనుగ్రహం ఉంటే, ఏదో ఒకరి అనుగ్రహం లేకుండా ఎవరు గొప్పవాళ్ళు కారు. సరే, నాకు మా గురువుల వల్ల, వారి అనుగ్రహం వల్ల సరస్వతి యొక్క కటాక్షం కలిగింది. మా తాతలు, ముత్తాతలు కూడా వాళ్ళు కవులు, పండితులు. మా ముత్తాత గారు సీతాపతి శతకం అని ఒక చాలా గొప్ప శతకం రచించారు. విక్రాల కృష్ణమాచార్య గారు, బాలుల సోమయాజులు గారు, తెల్లబడి హనుమంతరావు గారు, వల్లభదోసులు సుబ్బారావు గారు లాంటి ప్రఖ్యాతి పొందిన వాళ్ళందరూ కూడా నాకు గురువులు. 1963 దగ్గర నుంచి ఇప్పుడు 23 దాకా, మొన్న 23 దాకా 24 వచ్చినాయి. 60 సంవత్సరాలుగా నేను నిరంతరం సాహిత్య కృషి చేస్తూ ఉన్నాను. రేడియో కానీ, టీవీ కానీ అనేక కార్యక్రమాలు ఇప్పటికి కూడా వస్తూ ఉంటాయి. టీవీలో, రేడియోలో నేను రాసిన వ్యాసాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక 13 వ్యాసాలు మాత్రమే, అంటే సాహిత్య వ్యాసాలు చదవటం, సాహిత్యం మీద అభిరుచి క్రమంగా తగ్గుతున్నది. అందువల్ల పుస్తకాలు కూడా అమ్ముడుపోవట్లేదు. ఒక 13 వ్యాసాలు మాత్రం ఈ గౌతమ లహరి అనే పేరుతో ఇక్కడ వ్యాసపుడిగా నేను ప్రచురించాను. ప్రాచీన శతకం ధూర్జటి, ఆధునిక శతకం దాశరథి. అట్లనే వికటి కవి అంటే ఎందుకు తెనాలి రామకృష్ణుడు వికటి కవి అన్నారో ఇంతవరకు ప్రసిద్ధమైన వ్యాసం లేదు. నేను ఆ వ్యాసం రాశాను. అట్లనే రకరకాల పూజా విధానాలు వచ్చినాయి. వామాచారం, దక్షిణాచారం, ఇవన్నీ కూడా ఎవరికి ఎలా అపకారం చేస్తాయో, ఉపకారం చేస్తాయో తెలియజేయటానికి శివరాత్రి మహత్యం అని అదొక వ్యాసం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూపు వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.